M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026, 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ రెండవ భాగం ఇంద్రజిత్తు గురించి మునులు శ్రీరామచంద్రుడికి తెలియజేస్తున్నారు. దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. హరి ఓం. ఉత్తరాఖండ రెండో భాగం. ఉత్తరాఖండ రెండో భాగం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటి సరుకు పూర్తయింది నిన్న. ఇవాళ మనం రెండో భాగం తెలుసుకుందాం. ఇంద్రజిత్తు గురించి. అగస్త్యుడు శ్రీరామునికి రావణుని జన్మాది వృత్తాంతం ఈ విధంగా తెలియజేస్తున్నాడు. రామగోపాలని వాక్యములను విని సంతోషము పొంగుతుండగా అగస్త్యుడు రాముని చూచి మాటలు నేర్పరతనం అప్పగా ఇట్లను, గుణములచే మనోహరుడైన ఓ రామ, ఆ రావణ పుత్రుని ప్రతాపము, అతని బలము, విరోధులను జయించు నేర్పు, ఇంద్రుని గర్వము అణచుట, ఘోర యుద్ధములందు జయింపెరని వాడై ప్రకాశించుటకు హేతువు, రాక్షసులనడు కడువలకు భాస్కరుని వంటి వాడా వినుము, నీ మనస్సు సంతసించినట్లు చెప్పదను. ఇంద్రజిత్తు చరిత్రకు ముందుగా రావణుని కులము, జన్మము, వరములు పొందిన విధము గురించి ముందుగా వివరించదను. అది మూలమై ఉండడిచే ఆ వృత్తాంతమును పూర్తిగా వినుము. ఓ పద్మాక్ష, పూర్వము కృతయుగమునందు శ్రేష్ఠ గుణములు కలిగిన బ్రహ్మపుత్రుడు, బ్రహ్మతో సమానుడై బ్రహ్మర్షి పులస్త్యుడను పేరు గలవాడు కలడు. పొగడబడిన శీలమహిమేందును ధర్మమునందును ఆ మహనీయుని భూమి అందు ఎవరికైనా కీర్తించిన సత్యమా? బ్రహ్మపుత్రుడను మాట మాత్రమే చెప్పుటకు సత్యమగును. అతడు బ్రహ్మపుత్రుడొకడిచే దేవతలకందరకును మన్నింపలిగిన వాడై మంచి గుణముల చేత సర్వలోకములకు ఇష్టుడై ధర్మ మార్గమును విడువక మేరు పర్వతము పక్కనున్న తృణబిందుని ఆశ్రమమున నిశ్చలమైన బుద్ధితో వేదములు చదువుచూ పుణ్యమును కోరి తపస్సు చేసెను. ఆ ఋష్యాశ్రమం అన్ని ఋతువులయందును సుఖకరమై అందమైన హంసలు, బెగ్గురు పక్షుల విహారంచే మనోహరములై ఉన్న సరోవరములు కలతై మొగ్గలు, పుష్పములు, ఫలములు సమూహములతో విరాజిల్లు వృక్షములతో మనోహరమై సుఖకరములైన గాలులు కలదై ఒప్పుచుండెను. ఆ అందమైన ప్రదేశమున ఆడుచూ పాడుచూ చిత్ర విచిత్రములైన ఆటలతో ఆనందించుచూ విలాసముగా వీణను మీటుచూ పలుమారులు దేవస్త్రీలు, నాగకాంతలు, రాజపుత్రికలు సంతోషము నిండిన మనస్సులతో ప్రీతితో విహరించుతుందురు. ఆ ఉత్తమ చరిత్రలైన స్త్రీల ఆటపాటలు ఆ పులస్సుని నిష్ఠకు హాని కలిగించుచుండను. అందుచే కోపించే ఆ మౌని, ఏ యువతి నన్ను చూడవచ్చునో ఆ కాంత వెంటనే గర్భము ధరించును అని శపించను. ఏ యువత అయితే నన్ను చూడడానికి వస్తుందో నన్ను చూసిన వెంటనే ఆవిడ గర్భం ధరిస్తుంది అని శాపం ఇచ్చాడు వాళ్ళకి. ఆ మాటలను విన్న ఆ స్త్రీలందరూ శాప భయము చేత అక్కడికి రావడం మానివేశారు. కానీ తృణబిందుని కుమార్తె ఒక్కతే ఆ శాపమును వెనుకపోవడితే ఎప్పటి వలనే విహరించుచూ అక్కడెక్కడను
ఒక్క కాంతనైనను చూడగలదయ్యను. అప్పుడు ఆ బాలికకు పులస్తుని వేదాధ్యయన రవములు చెవులకు మనస్సునకు సంతోషకరముగా విన్నయ్యను. దానిని విని ఇది ఎవ్వరి ధ్వనియోని అని దగ్గరకు వెళ్ళి ఆ మునిని చూసెను. వెనువెంటనే శరీరమంతయు తెల్లబారను. ఆ కన్యకు గర్భచిహ్నములు బయలుపడను. ఆమె ఆ గర్భచిహ్నములను తెలుసుకుని ఇది ఏమని దిగులు చెంది తాను అలసటతో తండ్రి ఆశ్రమ ప్రదేశములకు వెళ్ళి తండ్రి చెంత నిలిచెను. అంతా ఆ తృణబిందుడు ఆ కండ వెంక యగాదిగా చూసి ఆమె శరీరమందు గర్భచిహ్నములు ఉన్నమని చంచలమైనటువంటి కన్నులు గల ఆ బాలికను చూచి నీ కన్నెరకము చెడి తగిన విధముగా ఇట్లగుటకు కారణమేమి చిన్నకుమారి చెప్పుమనగా ఆ కాంత సిగ్గుతోనూ భయముతోనూ చింతించుతూ ఇట్లనెను, తండ్రి నేను అన్నమును పుణ్యమును ఎరుగను. ఇట్లగుటకు కారణము నేను చూచినది లేదు. ఎప్పటి వలనే విహరింపగోరి నేను ముందుగా ఒంటరిగా స్నేహితులందరూ వెతుకుతూ పులస్తుని ఆశ్రమమునకు ప్రవేశించి అందు ఒక్క కాంతే అయినను కనపడకుండుట కారణమేమియో అని అచ్చడచ్చడా వెతుకుతుండగా ఇటువంటి రూపము కలిగినది. దీనిచే కలిగిన భయముచే మిమ్ము చూచులకు పరిగెత్తుకుని వచ్చి తిని మహాత్మా అని చెప్పాను. తృణబిందుడు తన కుమార్తెను అప్పుడు పులస్తునికి అర్పించుట అట్లు తన కుమార్తె చెప్పగానే ఆ రాజర్షి ధ్యానమునందుండి సమస్తమును చూచి ఇది మౌని కృత్యమని తెలుసుకొని తొందరగా తన కన్యను తీసుకుని ఆ మునీంద్రుని సన్నిధికేకి, ఓ మహాత్మా, ఇది నా కుమార్తె, సహజములైన సద్గుణ సమూహములచే అలంకరింపబడినదియు స్వయముగా వచ్చినదియు ఇతర దుర్లభమైన రూపము గలదియో సాటిలేని మంచి తనము కలదియోగు ఈ కన్యకామణిని నన్నును కృపతో చూసి కన్యాభిక్షగా దీనిని కైకొనము. మానవులలో శ్రేష్ఠుడా మహాత్మా, సాటిలేని తపస్సుచే శ్రమచంద్ర నీకు ఎల్లప్పుడూ ఉపచారములచే తృప్తి కలుగునట్లుగా నడుచుకొనుము. ఇది నిజము సుమా, నీ అగ్నిహోత్రములను ఎల్లప్పుడూ కాపాడుతుండును అని ప్రార్థింపగా మునిచంద్రుడు కోరిక తీరినట్లు ధర్మ పద్ధతిగా మంచి మనస్సుతో ఆ కన్యకను గ్రహించను. అట్లు కన్యను మునిగర్పించి తృణబిందుడు తన ఆశ్రమమునకు ఏగెను. ఆ కాంతయు సద్గుణముల చేత పులస్తునకు ఆనందము కలుగజేయుచు పరిచర్యలు చేయుతుండగా పుష్పము వలె సుకుమారముగా ఉన్న ఆమె యొక్క నిర్మలమైన శీలము నడవడి బ్రహ్మపుత్రుడైన పులస్తునకు సంతోషము కలిగింపగా ఒకనాడు ఆ పద్మముఖిని చూసి ప్రియముతో ఇట్లనెను, ఓ అందమైన కన్నుల గల కాంతామని, నీ గుణములకు మెచ్చితిని. నీవు మంచి శ్రేష్టమైన గుణముల గల సచ్చరితుని నాతో సమానమైన పుత్రుని వేగముగా పొందదవు. నీకు వరమిచ్చుతున్నాను. అతడు 2 వంశములను ఉద్ధరించగలడు. నీవానాడు నా వేదాధ్యయనము విని గర్భము ధరించితే విశ్రవంశులను పేరున ప్రఖ్యాతినందును, పౌరస్తుడని కీర్తి చెందును అని చెప్పగా ఆ కాంత సంతోషమును పొందను. కొంతకాలము గడవగా మంచి బుద్ధి గలవాడును, 3 లోకములందు ప్రఖ్యాతి చెందినవాడును, సాటిలేని సమదృష్టి గలవాడును, మంచి కీర్తి గలవాడును, ఉత్తమమైన ధర్మమునందు నడుచువాడును, తన తండ్రితో సమానమైన వాడును, మంచి నియమములు కలవాడును, సర్వ కళలయందును నేర్పు గలవాడును, వేదములు నేర్చినవాడును అయిన విశ్రవసులను ఆడువాడు పుట్టెను. అతడి తండ్రి వల్లనే అధిక నియమములు గలవాడై నిరంతరము అధ్యయనము చేయితే సమస్త భోగములయందును విరక్తి కలిగిన మనస్సు కలవాడై ఎంతయో ధర్మపరాయణుడై ప్రఖ్యాతిగాంచెను. ఇది మనకి 2వ భాగం పూర్తయింది. రేపు ఉత్తరకాండ 3వ భాగం తెలుసుకుందాం. తర్వాత కదా మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్తరకాండ వచనాన్ని మీరు శ్రద్ధగా వినండి. అలాగే 10 మందికి తెలియజేసి వారి చేత వినిపించండి. మన సనాతన సాంప్రదాయాలని విలువల్ని మన పిల్లలకి తెలియజేస్తారని ఆశిస్తూ నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ మీ రాబా వెంకట కుమార్.